ఉగాది 2026 పరాభవనామ సంవత్సరం వైఫల్యం నుంచి వైభవం వైపు ప్రయాణం. ఉగాది పండుగ మరియు పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టతను వివరిస్తూ ఆధ్యాత్మిక మరియు వ్యక్తిత్వ వికాస సందేశం. తెలుగువారి పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్దేశించుకునే సమయం. అయితే 2026 మార్చి 19న ప్రారంభం కాబోయే కొత్త ఏడాదికి పరాభవ అనే పేరు ఉండడం చాలా మందిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను కలిగిస్తోంది. సాధారణంగా పరాభవం అంటే అవమానం లేదా ఓటమి అని మనం భావిస్తాం. కానీ ఈ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం తెలిస్తే మనం ఈ ఏడాదిని ఎంత ఉత్సాహంగా ఆహ్వానించాలో అర్థమవుతుంది. పరాభవ అంటే ఏమిటి? సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది. పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే పరా అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైన అని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి పరాభవం ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. మనం ఎదుగుదల క్రమంలో పాత అలవాట్లను, పనికిరాని ఆలోచనలను వదిలివేయడం అత్యవసరం. ఆ వదిలివేతనే ఇక్కడ పరాభవంగా అభివర్ణించారు. 6 రుచులు జీవిత పాఠాలు. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలాగైతే ఉంటాయో జీవితంలో కష్టసుఖాలు అంతే సహజం. ఈ పరాభవ సంవత్సరంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, స్వయం పరివర్తన. బద్ధకంపై విజయం. మన లక్ష్యాలకు అడ్డుపడే బద్ధకాన్ని ఈ ఏడాది మనం ఓడించాలి. అది జరిగినప్పుడే మనం విజయం వైపు అడుగులు వేయగలం. ప్రతికూలతపై గెలుపు. మన మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనలను పరాభవం చేసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. అహంకారం వీడటం. నేను అనే అహంకారాన్ని తగ్గించుకొని వినయంతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాలి. మార్పు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదును కూడా మనం ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తాం? ఎందుకంటే ఆ చేదు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కొన్ని కఠినమైన మార్పులు ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించిన అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి. విశ్వావసు సంవత్సరంలో మనం నేర్చుకున్న పాఠాలను పునాదిగా చేసుకొని ఈ పరాభవ సంవత్సరంలో మనల్ని ఒక కొత్త వ్యక్తిగా మలుచుకోవాలి. 2026 ఉగాది మనకు ఒక కొత్త ఆరంభం. 2026 ఉగాది మనకు ఇచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే మనల్ని మనం పునర్నిర్మించుకోవడం. ఓటమిని చూసి కుంగిపోకుండా దాన్ని గెలుపుకు ఓటమెట్టుగా మార్చుకోవడమే ఈ పరాభవ నామ సంవత్సరం విశిష్టత. చీకటిని ఓడిస్తేనే కదా వెలుగు వచ్చేది. అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. మీకు మార్చి 19వ తారీఖు ఉగాది పరాభవ నామ సంవత్సరం పేరుతో మనకి పరిచయం కాబోతోంది. చాలామంది పరాభవం అంటే అవమానాలు ఎదురవుతాయి, పేరులోనే ఉన్నది పరాభవం అనుకుంటారు. నిజానికి పరాభవం నామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉంటాయి అని కాదు. చాలామంది ఈ సంవత్సరం విని భయపడుతున్నారు. పండితులు ఏం చెప్తున్నారు అంటే భయపడవలసిన అవసరం లేదు. పార్వతీ పరమేశ్వరుని భక్తితో కొలుద్దాం. సత్యధర్మ భక్తి మార్గంలో ఉందాం. అమ్మవారి, అయ్యవారి రక్షణ పొందడం, కొత్త సకల శుభాల కోసం, ప్రశాంత జీవనం కోసం పండితులు లోతుగా దీని అర్థం తెలుసుకుని అందరికీ తెలియజేసిన విషయం ఇది. 2026 తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ మార్చి 19 గురువారం నాడు జరుపుకుంటారు. ఆ రోజు చైత్రశుద్ధ పాడ్యమి తిథి ఉదయం నుండి అందుబాటులో ఉండటం వల్ల పండితులు ఆ తేదీని ఖరారు చేశారు. ఈ కొత్త సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరు. ఉగాది తేదీ 19 మార్చి 2026 గురువారం. కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. పాడ్యమి తిథి ప్రారంభం మార్చి 19, 2026 ఉదయం 6:52 పాడ్యమి తిథి ముగింపు మార్చి 20, 2026 తెల్లవారుజామున 4:52. ఉగాది నాడు తెలుగు ప్రజలు పచ్చడి తయారు చేసుకుని పంచాంగ శ్రవణం విని కొత్త పనులకు శ్రీకారం చుడతారు.